వెల్కమ్ టు మన క్లాస్ ఈరోజు మనం 30 డిగ్రీలు 60 డిగ్రీలు సంబంధించినటువంటి త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క విలువలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. దీనికి మనం ఒక సమబాహు త్రిభుజాన్ని తీసుకున్నాం. సమబాహు త్రిభుజం అన్ని భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజం ఏ బి సి సమబాహు త్రిభుజం తీసుకున్నాం. ఈ భుజం యొక్క పొడవు స్మాల్ ఏ యూనిట్స్, మరి అదేవిధంగా ఆ భుజం యొక్క పొడవు కూడా స్మాల్ ఏ, ఈ భుజం యొక్క పొడవు కూడా స్మాల్ ఏ కింద వస్తుంది యూనిట్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లంబాన్ని దీని మీదకి గీస్తున్నాం. ఇది డైరెక్ట్గా లంబం గీస్తున్నాం. ఇది దీన్ని సమత్రీకరణ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇది డీగా పేర్కొంటున్నాం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందో ఒకసారి పరిశీలించండి. హాఫ్ ట్రయాంగిల్ బయట తీసిన ఇది 90 డిగ్రీస్, ఇది డి, ఇది బి, ఇది ఏ. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఇది మనకి a/2 అవుతుంది. ఇది a/2, ఇది ఏ, ఇది ఏ యూనిట్స్. ఇప్పుడు ఇది ఎంతో మనం కనిపెట్టాలి. పైథాగరస్ సూత్రం బట్టి మనకు దాన్ని డైరెక్ట్ రాద్దాం. మనకు ఫార్ములా ఇది ab² = bd² ప్లస్ ad², భుజము స్క్వేర్, కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని రాస్తాను. ఇప్పుడు ab² అంటే a², bd² మనకు తెలియదు, ప్లస్ ad అంటే a/2 స్క్వేర్. సో దట్ ఇంప్లాయిస్ bd² ని కరెక్ట్గా రాస్తే bd² = a² - a²/4 అవుతుంది డైరెక్ట్. సో దీన్ని bd² = 4a² - a²/4. సో bd² = 3a²/4. ఇప్పుడు bd ఏమవుతుంది, bd = √3a²/4. సో bd = √3 × √a²/4. bd ఇప్పుడు √3 అలానే ఉంటుంది, a² కి రూట్ క్యాన్సిల్ అయ్యి a ఉంటుంది, /4 అంటే 2 వస్తుంది. సో √3/2 అంటే ఈ ఎత్తు మనకి ఏమొచ్చింది, √3/2. ఇప్పుడు మనం నిష్పత్తి తీసుకుందాం. నిష్పత్తి తీసుకుంటే ఏమొస్తుంది, ఏ బి నిష్పత్తి ఏ బి బిడి ఎలా రాసుకున్నాయి ఇంకా బిడి తర్వాత ఏడి. ఏబి ఎంత వచ్చింది, ఏ. బిడి ఎంత వచ్చింది, a/2. ఏడి ఎంత వచ్చింది, √3/2. √3/2 ఏ, √3/2 ఏ. ఓకే. ఇప్పుడు దీన్ని కట్ చేసినాం, నిష్పత్తిలో 1 కట్ చేసినాం అన్నిట్లో. సో 1:1/2 √3/2. ఈ మొత్తం నిష్పత్తిని 2 చేత గుణించిన అనుకోండి, 2 చే గుణించిన విలువ మారదు. 2 × 1 2, 2 × 1/2, 2 × 3/2. సో ఈ 2 కట్, 2 కట్ల 2 నిష్పత్తి. సరే, ఇది వేరే 2:, ఇదంతే ఉంటుంది. ఇది కట్ అయింది 1, ఇది కట్ అవుతుంది √3 ఉంటుంది. అంటే ఇది ఏబి, ఇది బిడి, ఇది ఏడి అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీనికంటే ముందు మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏంటంటే సమబాహు త్రిభుజంలో ఒక్కొక్క కోణము 60 డిగ్రీలు ఉంటుంది. ఒక కోణం 60 డిగ్రీలు ఉంటుంది. ఈ 60 డిగ్రీలను కోణ సమద్వికరణ చేసినాం అంటే ఇక్కడ 30 డిగ్రీలు ఉంటుంది.
ఇక్కడ ఇది 60 డిగ్రీలు అలానే ఉంటుంది, ఇది 90 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ట్రయాంగిల్ని తీసుకుంటున్నాం, ఇలా తీసుకున్నాం. ఇది ఏ, ఇది బి, ఇది డి, ఇందులో ఇలా ఉంది. ఇప్పుడు ఏబి ఎంత వచ్చింది మనకి 2, అంటే ఇది 2 ప్రమాణాలు. బీడి ఎంత వచ్చింది 1 ప్రమాణం. ఏడి ఎంత వచ్చింది √3 ప్రమాణాలు. ఇది గుర్తుంచుకోండి ఇంతవరకు. ఇప్పుడు మనం అన్ని త్రికోణమితీయ నిష్పత్తులకు మనం కోణం విలువ యొక్క 30 డిగ్రీలు 60 డిగ్రీల యొక్క విలువను మనం రాద్దాం. ఇప్పుడు దీంట్లో ఇది 30 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు. ఇప్పుడు సైన్ 30 డిగ్రీస్ విలువ మనం రాయాలి. సైన్ 30 డిగ్రీస్ విలువ రాయాలి అంటే 30 డిగ్రీస్ దగ్గరికి మీ పెన్ను వెళ్ళి ఈ 30 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేది ఏది బీడి, ఆపోజిట్ బై కర్ణం 1/2. సైన్ 30 డిగ్రీస్ విలువ 1/2. అదేవిధంగా కాస్ 30 డిగ్రీస్, కాస్ 30 అంటే ఆసన భుజము బై కర్ణం √3/2. అదేవిధంగా ట్యాన్ 30 డిగ్రీస్, 30 డిగ్రీస్కి మాత్రమే ఎదుటి భుజము బై ఆసన భుజం 1/√3. తక్కువయ్యే ఆస్కారమే ఉండదు. సైన్కి విలోమం ఎంత కొసెక్, కొసెక్ 30 డిగ్రీస్. కొసెక్ 30 డిగ్రీస్ అంటే దీన్ని రివర్స్ చేస్తే 2/1, దట్ ఈస్ 2. నెక్స్ట్ కాస్ 30 డిగ్రీస్ అంటే సెక్ 30 డిగ్రీస్ ను, కాస్ 30 డిగ్రీస్ ని రివర్స్ చేయాలి 2/√3. 6 కాట్ 30 డిగ్రీస్ √3/1. ఇప్పుడు మనకి 30 డిగ్రీస్ యొక్క విలువలు వచ్చాయి. అదే రకంగా ఇప్పుడు మనం 60 డిగ్రీస్ విలువలో దాదాం. సైన్ 60 డిగ్రీస్, అప్పుడు 60 డిగ్రీస్ దగ్గర పెన్ వెళ్ళి దీనికి అపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఎదుటి భుజం బై కర్ణం √3/2. అదే రకంగా కాస్ 60 డిగ్రీస్, ఆసన భుజము బై కర్ణము ట్యాన్ 60 డిగ్రీస్, ట్యాన్ 60 డిగ్రీస్ √3/1, √3/1 tan 60 degrees. Next fourth sin की विलोम cosec, cosec 60 degrees is equal to 2/√3. Next cos sec 60 degrees 2/1, that is 2. And cot 60 degrees 1/√3. √3/1 కాబట్టి ఇక్కడ 1/√3. అంటే 30 డిగ్రీస్ విలువలు 60 డిగ్రీస్ విలువలు ఎలా జనరేట్ అయినాయి అనేది మనకు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఈ త్రికోణమితీయ నిష్పత్తులకు 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీ 0, 30, 45, 60, 90కి మనం ఒక టేబుల్లో తయారు చేయవలసిన అవసరం ఉంటుంది. అంతవరకు అవి ఎట్లా వచ్చినాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక 45 డిగ్రీస్ గురించి మనం తెలుసుకుందాం. లంబ కోణ సమద్విభావ త్రిభుజం తీసుకున్నాం అనుకోండి. లంబ కోణ సమద్విభావ త్రిభుజం, ఇది లంబ కోణం, ఇది సమద్విభావం అంటే రెండు భుజాలు సమానం ఏ బి సి. ఇది లంబ కోణ త్రిభుజం. ఇది ఒక ప్రమాణం ఉంటే ఇది ఒక ప్రమాణం ఉంటుంది. అప్పుడు ఏసీ ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఇస్ 1, 1 స్క్వేర్ ఇస్ 1. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2, ఏసీ ఇజ్ ఈక్వల్ టు √2. అంటే ఏసీ అంటే 2. కానీ ఇక్కడ ఇది లంబకోణ సమద్విభావ త్రిభుజం కాబట్టి ఇది 90 డిగ్రీలు, త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 డిగ్రీలు, అందులో ఇంకో 90 డిగ్రీలు ఉంటాయి కాబట్టి సమాన భుజాలను ఆనుకొని ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది సమానమైన కోణాలు. మిగిలిన 90ని సమానంగా చేస్తే అది 45, ఇది 45 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వీటికి త్రికోణమితి నిష్పత్తులు రాద్దాం. ఇదంతా ఇది √2 అంటే
sin 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నువ్వు ఇక్కడికి వెళ్ళినా పెన్ ఇక్కడికి వెళ్ళినా ఒకటే జవాబు వస్తుంది. 45 డిగ్రీస్కి ఎదుటి భుజం బై కర్ణం 1/√2 cos 45 degrees cos అంటే cos 45 ఆసన భుజం బై కర్ణం 1/√2 tan 45 degrees tan 45 అంటే 1/1 that is 1. నెక్స్ట్ sin కి విలోమం cosec 45 degrees is equal to √2/1 that is √2. అదే రకంగా sec 45 degrees is equal to √2/1 that is equal to also √2. నెక్స్ట్ cot 45 degrees is equal to 1/1 కాబట్టి అది కూడా 1 అవుతుంది. ఈ విధంగా మనం 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ 45 డిగ్రీస్ వాల్యూస్ ఎట్లా వచ్చినాయి అనేది మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ 1 డిగ్రీ sin 1 డిగ్రీ sin 2 డిగ్రీ sin 3 డిగ్రీ అట్లాంటి వాల్యూస్ కూడా మనం తెలుసుకోవచ్చు. మనకి ఈ ఎస్ఎస్సి వరకు మనం ఖచ్చితమైన విలువలు ఉన్నటువంటి కోణాలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మనం ఈ క్లాస్లో ఇవే తెలుసుకుంటాం. మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత sin 15 డిగ్రీస్ sin 17 18 డిగ్రీస్ కూడా మనం విలువలు కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకు 0 డిగ్రీస్ 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ విలువలు తెలుసుకుంటే ఎస్ఎస్సి వరకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఈరోజు 30 60 45 డిగ్రీస్ విలువలు ఎలా జనరేట్ అయినాయి అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ క్లాస్లో 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ విలువలు ఎలా జనరేట్ అవుతాయో మనం కనుక్కుందాం. ఓకే.